ఏంటి ఇవాళ పేపర్లో అన్ని వార్తలన్నీ వేడివేడిగా ఉన్నాయి. వాచ్మెన్ కావాలని పేపర్లో ప్రకటిస్తారు. అది దొంగలు తెలుసుకొని వాచ్మెన్ లేడని చెప్పి దాన్ని దొంగలిస్తారు. ఏం వార్తలో ఏంటో. ఏమండి, నేను మీ చేతిలో న్యూస్ పేపర్ నేను అయిపోవండి. ఎందుకే ఆ న్యూస్ పేపర్ మీద పెట్టే ప్రేమ నా మీద కూడా చూపిస్తలేరు. నేను న్యూస్ పేపర్ నేను రోజు నన్ను పట్టుకుని కూర్చుంటారు కదా మీరు. ఇలాగైనా సంతోషంగా ఉండే. రోజుకో రకం న్యూస్ పేపర్ చదవచ్చు. సరే గాని ఏమండి, నన్ను పక్కింటి వాళ్ళు బాగా పొగుడుతారు కదా, అలా నన్ను వాళ్ళు పొగిడినప్పుడు మీకేమనిపిస్తుందండి? వాళ్ళకి అవసరం ఉన్నట్టుంది. వాళ్ళ అవసరం కోసం దేనికైనా తెగిస్తారో అవేం పట్టించుకోకలేదు. నన్ను ఎవరైనా పొగిడితే మీకు బాగా ఉండండి, బాగా మీకు. సరే కానీ ఇవ్వండి, నేను ఫంక్షన్ కి వెళ్ళాను కదా, అక్కడ ఒక ఆవిడ పట్టు సారీ కట్టుకుందండి, చాలా బాగుందండి. నాకు అలాంటి పట్టు సారీ లేదు, నాకు ఆ పట్టు చీర కొనివ్వండి. అలా కొనగలే శక్తే ఉంటే నేను నీకెందుకు అమ్ముడుపోతానే. ఏం లేదండి, మనకి తలనొప్పి వస్తే మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాము, కానీ వీళ్ళకి తలనొప్పి వస్తే వీళ్ళు ఊకుంటారా? మనతోనే గొడవ పెట్టేసుకుంటారు. ఇదేనండి సంసారం అంటే. దేవుడు చూడండి, దేవుడు భార్య భర్తల బంధం అనేది పైన ముడిపడి ఉంచుతాడండి. మనం పుట్టినప్పుడే వీళ్ళు తినకి భార్య భర్త అని దేవుడు మనకి ఫస్ట్ ముడిపెట్టి ఉంచుతాడు. కానీ కిందకెందుకు పంపిస్తాడు తెలుసా? బాగా కొట్టుకుని సావడానికి పంపిస్తాడు. ఇప్పుడు మనం చూస్తుంటే అది నిజమని అర్థమవుతుంది. ఇదేదో నాకు ముందే తెలుసుంటే నేను ఇలా సంసారంలో మునిగేవాణ్ణి కాదు. నాకు ఇది ముందే తెలియలేదు. ఏమిటో ఆ విధి. No, 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 no.